వైఎస్ఆర్సీపీ పార్టీకి జైలు, బెయిలు అనేది చాలా కొత్తగా కామన్ ఏం లేదు. చెప్పాలంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి పాలిసీస్‌లో ఆ పార్టీలోకి రావాలన్నా, ఆ పార్టీలోకి ఎలిజిబిలిటీ అవ్వాలన్నా కూడా కొన్ని అంశాలు ప్రధానంగా కనిపిస్తా ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడిగా చూడొచ్చు. వ్యవస్థాపకుడు కాదని నేను అనలేను గానీ, దానికి సంబంధించినటువంటి వ్యక్తి వేరే ఉన్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులున్నారో వీళ్ళందరూ కూడా ఏ1, ఏ2 అంటే సారీ అంటే నంబర్ 1, నంబర్ 2 అలా కూడా అనుకోవచ్చనమాట. అంటే ఏ1 అయితే జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలుసు దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. నంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా దానికి ఎలిజిబిలిటీ అయ్యారు. అలాగే మిగతా ఎవరైతే నాయకులున్నారో వీళ్ళందరికీ కూడా కామన్‌గా జైలు, బెయిలు ఇది కంపల్సరీగా ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాలుగా మనం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకెళ్ళాలి. ఎవరన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాలనుకుంటే గనక జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళన్నై ఉండాలి. లేదా వెళ్ళిన తర్వాత పార్టీలో జాయిన్ అయిన తర్వాత అయినా సరే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రెండిట్లో ప్రధానంగా నిర్ణయాలు తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలి. టచ్ చేస్తే డెఫినిట్‌గా వాళ్ళకి జైలు జీవితం అనేది ఆహ్, కంపల్సరీగా గడిపే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎవరైనా జైలుకి వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనే వ్యక్తిని టచ్ చేస్తే చాలు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దాన్ని టచ్ చేస్తే చాలు అనుకునే పరిస్థితికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. దీంట్లో రీసెంట్‌గా ఎలిజిబిలిటీ పొందినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ గారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే. అలాగే ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడాయన. ఆయన నిన్న జైలు అరెస్ట్ అవ్వటం, ఆయన లోపలికి వెళ్ళటం, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగుళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్ చేయటం కోసం. అంటే వీకెండ్ కాదు. ఆయన మంత్లీకి ఒకసారే వస్తుంటారు. కాబట్టి మంత్ ఎండింగ్ పాలిటిక్స్ కోసం ఆయన మళ్ళీ ఇక్కడ రావటం, ఆయన్ని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని మిలాఖత్ అయ్యి ఆయనతో మాట్లాడడం జరిగింది. అక్కడ కొన్ని షాకింగ్ కమెంట్స్ అయితే వల్లభనేని వంశీ గారు వినిపించారట. ఒకసారి మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. నేను చాలా సీరియస్ గా చెప్తా ఉన్నా. ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు. ప్రతిపక్ష నేతగానే కాదు, అతను వార్డు మెంబర్ గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎట్టుపోతాడో, ఏ తిహార్ జైలుకు పోతాడో, ఇంకే జైలుకు పోతాడో, వీళ్ళే జైలుకు పోతారో అనేది కూడా చరిత్ర చెబుతుంది. మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు. మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే. కనీసం మీ భార్య భారతి గారినన్న జైలుకు వెళ్లకుండా, సాక్షి పేపర్ తరపున పరువు నష్టం దావాలకు కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బాగుంటుంది. రైట్. ఇదనమాట. అంటే ఆయనకు ముందే తెలుసా ఏంటి అనేది తెలీదు గానీ, గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కాదు ఇయి యాక్చువల్‌గా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీ గారు తెలిసి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని అనే వ్యక్తిని మనం జైలుకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే టచ్ చేశారా? అది కూడా చెప్పారు. ఆయనతో మనం గనక ప్రయాణిస్తే కంపల్సరీగా సంవత్సరం తర్వాత ఆయనతో పాటు మనం కూడా తిహార్ జైలుకో లేదా ఇంకో జైలుకో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటది. సో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ నీతిమాలిన రాజకీయాలకు ఆయనే పెట్టింది పేరు అని చెప్పుకుంటా వచ్చారు. సరే అదే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ పార్టీలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సలాం కొట్టి ఆ పార్టీలోనే తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మరి నిన్న ఆయన వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన్ని కలిసి శభాష్! నాతో పాటు నువ్వు గూడా వచ్చావు. నువ్వు గూడా ఎలిజిబుల్ అయ్యావు. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడయ్యావు. ఇప్పుడు అసలు సిసలైన వైఎస్ఆర్‌సీపీ నాయకుడివి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టి మాట్లాడారట. అంతేకాకుండా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నువ్వు కూడా ఆహ్, ఇలాంటి జైలు జీవితాన్ని గడుపుతున్నందుకు నాతో పాటు నేనొక్కడినే అనుకున్నాను. నేనొక్కడినే ఎందుకు గడపాలి? మిగతా నాతో పాటు ఉన్నటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా జైలు జీవితం గడిపి చిప్పకూడు తినే ప్రయత్నం చేయాలి అని చెప్పి చాలా బలమైనటువంటి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ భరోసా ఇచ్చారట. అలాగే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఎలిజిబుల్‌గా ఉండాలి అంటే మర్డర్ అయినా చేయాలి, మానభంగాలైనా చేయాలి, అవినీతి అయినా చేయాలి, లేదంటే ఇంకొకటైనా చేయాలి. వీటిల్లో ఏదో ఒక దాంట్లో ఎలిజిబుల్ అయ్యి లేదా జైలు జీవితాన్ని ఆల్రెడీ చేసి ఎలిజిబుల్ అయ్యి బయటికి రావాలన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకని హో డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీలను లేదండి
ఇంకో కేసులో మటన్లు మానభంగాలు చేసినటువంటి వ్యక్తులను ప్రధానమైనటువంటి పెద్దపీట వేసి దానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు కూడా చెప్పారు మొన్న ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చి, అతను ఒక మర్డర్ కేసులో ఉన్నాడు అంటే ఒకటే కదన్నా అన్నాడట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది మినిమం ఎలిజిబిలిటీ అనమాట. ఒకటే కదన్నా అనేది కూడా మినిమం ఎలిజిబిలిటీగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఒక టార్గెట్గా ఇస్తూ ఉంటారు. దాంట్లో ఎలిజిబిలిటీ అయితే మళ్ళీ ఆయనకి ప్రమోషన్స్ ఇస్తారు. అలాగే దీంట్లో నిన్న ఇంకొక సన్నివేశం అండి ఈరోజు కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అక్కడ వల్లభనేని వంశీ గారిని కలవడానికి కొడాలి నాని గారు కూడా కనిపించారు. సో ఆయన కూడా వెయిట్ చేస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంగారు పడకు కొడాలి నాని, నిన్ను కూడా ఆ పొజిషన్లో చూడాలని నా కోరిక, అప్పుడే నువ్వు ఎలిజిబుల్ అవుతావు, ఇప్పటిదాకా నువ్వు బూతులతో మాట్లాడావు, మెప్పించగలిగావు తప్ప ఇంకా ఎలిజిబిలిటీ అంటే పూర్తి స్థాయి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వం కావాలి అంటే నువ్వు కూడా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావాలి. దానికి తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకో. డెఫినెట్గా నీకు కూడా అలాంటి జైలు మోక్షం కలిగే అవకాశాలు కనిపిస్తాయి. అప్పుడే నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా అవుతావు అని చెప్పి ఆయనకు కూడా భరోసానిచ్చారట జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎప్పుడా ఏంటా అనేది వెయిట్ చేయాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి చాలా మాటలు మాట్లాడారు. దాని గురించి ఇంకొక వీడియోలో మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తాను.